విజయవాడలో రెండో రోజు పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పంపిణీ చేస్తున్నారు సిబ్బంది. దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ల పంపిణీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము విజయవాడ నుంచి అందిస్తారు. ఉదయాన్నే 7 గంటల నుంచి కూడా పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి కూడా ఉదయం నుంచి వృద్ధులు గాని వితంతువులు గాని వికలాంగులు గాని అందరూ కూడా వాళ్ళ పెన్షన్లు తీసుకోవడానికి అయితే సచివాలయాలకు అయితే వరుసగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, వాళ్ళ పెన్షన్లు తీసుకుంటున్నారు. వృద్ధులైనప్పటికీ కూడా సరాసరి సచివాలయాలకు వచ్చి ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు ఇచ్చేటందుకు కూడా ఇప్పటికే వృద్ధులకు గాని అటు వికలాంగులకు కానీ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే చేసినప్పటికీ వాళ్ళు ఇక్కడికే వచ్చి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అమ్మ చెప్పండి, ఇక్కడికి మీకు వృద్ధులకి సంబంధించినంత వరకు సరాసరి వచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదు, అక్కడికి మీ ఇళ్లకే వచ్చి ఇస్తారు అని చెప్పారు. అయినా కూడా మీరు వచ్చారు ఇక్కడికి. అలా అంటే అండి మేము కొంత దూరంలో ఉన్నామండి, అందుకని మేము రావాల్సి వచ్చింది. అయినా దూరం అయినప్పటికీ కూడా మీకు ఇళ్ల దగ్గరికి వచ్చి పెన్షన్లు ఇస్తారు కదా? ఇస్తారండి. ఆయన మా అబ్బాయి ఆటో వేస్తున్నాడండి, అందుకని ఇంకా వచ్చేసాను. ఇక్కడ మా అమ్మాయి కూడా ఉంది, చూసి వెళ్దామని డబ్బులు తీసుకుని వెళ్దామని వచ్చారు. సో డబ్బులు తీసుకుని వెళ్ళడానికి వచ్చాము అని చెప్తున్నారు. అయితే దూరం అయినప్పటికీ కూడా తీసుకుని వెళ్ళడానికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడి నుంచి అంటే ఎవరైతే ఇక్కడ తీసుకోవడానికి వస్తున్నారో వాళ్ళలో అటు వితంతువులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళందరికీ కూడా పెన్షన్ల పంపిణీ ఉదయం నుంచే ప్రారంభమైన నేపథ్యంలో వీళ్లకు ఐరిస్ కానీ థంబ్ ఇంప్రెషన్ ద్వారా కానీ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి అంటే నిన్న సాయంత్రం నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో వీళ్ళు ఇక్కడికి వచ్చి పెన్షన్లు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అమ్మ చెప్పండి, పెన్షన్ నిన్నటి నుంచి ఇవ్వడం మొదలు పెట్టారు, నిన్న సాయంత్రం నుంచి. అయినప్పటికీ కూడా మరి ఇక్కడ దాకా వచ్చి మీరు పెన్షన్ తీసుకున్నారు ఎందుకని? మాకు దూరంగా ఉందండి, అందుకని ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నాం. అంటే ఇళ్లకు వచ్చి ఇచ్చేవాళ్ళు కదా గతంలో, ఇప్పుడు మరి పరిస్థితి ఇళ్లకు వచ్చి ఇస్తామని కూడా చెప్పారు. కష్టం కదండి వాలంటీర్లకి, అందుకని వచ్చి తీసుకుంటున్నాం. మీరే వచ్చి తీసుకుంటున్నారు. సో మరి మీరు ఇక్కడికి వచ్చి పెన్షన్ తీసుకోవాలని ఎవరు చెప్పారు మీకు? మాకు వాలంటీరే చెప్పింది ఈ విషయం. సో పెన్షన్ తీసుకోవాలి సచివాలయానికి వచ్చి అని చెప్పి కూడా వాలంటీర్లే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా పెన్షన్లు వీళ్ళు ఇక్కడికి సచివాలయానికి వచ్చిన తర్వాత ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏదైనా సచివాలయానికి వచ్చి పెన్షన్లు తీసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి వృద్ధులు మరికొద్దిసేపు ఆగితే కనుక 37-39 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా ఎండ పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు పెన్షన్లు తీసుకోవడానికి ఎండలో రావడం వలన వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఉదయం 7 గంటల నుంచే పెన్షన్లు ఇవ్వడం మొదలు పెట్టారు. కొన్ని చోట్ల వాళ్ళ ఇళ్లకు వెళ్లి కూడా పెన్షన్లు ఇస్తున్నామని అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. ఏదైనా ఒక పక్కన ఎండల నేపథ్యంలో వృద్ధులు ఇబ్బంది పడుతున్నప్పటికీ పెన్షన్లు మాత్రం పంపిణీ కొనసాగుతూనే ఉంది. కెమెరా పర్సన్ రెడ్డితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.